హైదరాబాద్ ఎంజీ మార్కెట్లో వినాయక విగ్రహాల సందడి మొదలైంది. వంట పాత్రలతో వినాయకుడి ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని, అన్నపూర్ణమ ఆశీస్సులుండాలని ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. డీటెయిల్స్ ఎంజీ మార్కెట్ నుంచి మా ప్రతినిధి చారి అందిస్తారు. మార్కెట్ దగ్గర వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి సందడి మొదలైంది. ప్రస్తుతం మనం ఈ శోభయాత్రకు సంబంధించినటువంటి డిఫరెంట్ యాంగిల్స్లో వచ్చినటువంటి వినాయక విగ్రహాలను పరిశీలిస్తే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంట్లో వంట కోసం వినియోగించే వస్తువులన్నిటినీ ఉపయోగించి వినాయకుడిని తయారు చేశారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేశారా, ఎట్లా ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి? డాక్టర్స్ కాలనీ. నేను డాక్టర్స్ కాలనీ ఫౌండర్ మెంబర్ని. అంటే ఇట్లా వినాయకుడిని తయారు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఇప్పుడే కాదు, మొదటి నుంచే తయారు చేస్తున్నా. నేను దాదాపుగా 6,000 గణపతులను సేకరణ చేసి నేను భద్రపరిచాను. ఇది ఈసారి మన రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని, ఎంతో వరద బాధితులు ఉన్నారు కాబట్టి, జబ్బులో పాలైనారు కాబట్టి, వాళ్ళకి అన్నం దొరకలేదు కాబట్టి వాళ్ళందరికీ అన్నం దొరకాలని, ఆరోగ్యంగా ఉండాలని వంట పాత్రలతో గణేష్ని తయారు చేసుకొని ఈ చిన్న కారు మీద తీసుకొని చిన్న కారు పెట్టడానికి కారణం ఏమిటంటే చిన్నపిల్లల ఆరోగ్యం బాగుండాలని. నేను వైద్య రంగంలో ఉన్నాను కాబట్టి నా రాష్ట్ర ప్రజలు, నా దేశ ప్రజలు, నా తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో, లాభంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఎన్ని తయారు చేశారు? ఇట్లా 6,000 గణేషులు నా దగ్గర ఉన్నాయి. ఇది మాత్రం ఈసారి బయటికి తీసుకొచ్చాను. అంటే దీన్ని నిమజ్జనం చేయాల్సినటువంటి అవసరం లేదు కదా, నిమజ్జనానికి ఎందుకు ఆలోచన? నిమజ్జనానికి వేరే విగ్రహం ఉంది, వేరే విగ్రహం, పూజ చేసిన విగ్రహం ఉంది, దాన్ని నిమజ్జనం చేస్తాం. దాన్ని చేసేసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ దీన్ని రెడీ చేసి పెట్టేస్తాం. రైట్, మొత్తానికి డిఫరెంట్ యాంగిల్లో ఉండేటువంటి వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి శోభయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఇంట్లో వంటకు ఉపయోగించేటువంటి వస్తువులన్నిటితో వినాయకుడి రూపాన్ని వచ్చేటట్టు చేశారు. ప్రస్తుతం ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభయాత్రలో కూడా ఉన్నారు. మధ్యలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం ఇంట్లో పూజ నిర్వహించిన తర్వాత నిమజ్జనం కోసము తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి శోభయాత్రలో వివిధ రకాల విగ్రహాలని చూస్తున్నారు. ఇక్కడ వినూత్నంగా చేసినటువంటి వినాయకుడి విగ్రహం కొంత ఇక్కడ శోభయాత్రకు వచ్చినటువంటి వాళ్ళని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే మొజంజాయి మార్కెట్లో సందడి మొదలైంది. ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో సందడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, మొజంజాయి మార్కెట్ నుంచి.